కర్నూలు ప్రభుదాస్ అంకులు ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. మంచిది. చేరువచ్చిన పరిశుద్ధులకు, పెద్దలకు, దేవుని సేవకులు, సహోదరులకు ప్రేమవందనాలు. కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, కృపాశక్తి సంపూర్ణుడా, మహిమా స్వరూపి, అనంతుడా, అద్వితీయుడా, స్తోత్రములు నాన్న. మా రక్షకుడు, నీ ప్రియకుమారుడు, మా విమోచకుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని పూజించి స్తుతించి మా కృతజ్ఞతా స్తోత్రములు జవాబులను సమర్పిస్తున్నాం. చక్కటి సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం విన్న మేము వాటిని మా హృదయాలు భద్రపరుచుకొని అలాగే జీవించడానికి సహాయం ఇచ్చామని, ఇంకా చేరి రావాల్సిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ కూడికకు ఆది అంతమై మీరే ఉండి నడిపించి మమ్మల్ని మీరు మహిపరుచుకోమని, మాతో ఉండమని మా విమోచకుడు నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దాస్ అన్నా దాస్ అంకుల్ వందనాలు అంకుల్. వందనాలు. ప్రభునామమున షెల్ కాన్ఫరెన్స్ తరఫున ప్రభునామమున వందనాలు. కొరకు మన తాడిపత్రి నుంచి చంద్రన్న గారు పాట పాడతారు. మన క్రైస్తవ సునాద పాటల పుస్తకంలో నుంచి 541వ పాట పాడుకున్నాము. 541. విడువను ఎడబాయనంటివే నా దేవా కడదాకా నుందునంటివే, విడువను ఎడబాయనంటివే నా దేవా కడదాకా నుందునంటివే, నా దేవా నా దేవా నా దేవా నా దేవా, విడువను ఎడబాయనంటివే నా దేవా కడదాకా నుందునంటివే, విడువను ఎడబాయనంటివే నా దేవా కడదాకా నుందునంటివే, కారు మేఘము క్రమ్మే కటిక చీకటి మోగే, కారు మేఘము క్రమ్మే కటిక చీకటి మోగే, కనరాదే దారి నిసిదిలో, కనరాదే దారి నిసిదిలో, శరణంబు నీవే కరుణామయా, శరణంబు నీవే కరుణామయా, విడువను ఎడబాయనంటివే నా దేవా కడదాకా నుందునంటివే, విడువను ఎడబాయనంటివే నా దేవా కడదాకా నుందునంటివే, భీకర కారడవిలోనా భీతి గొల్పు ప్రాణులావరించే, భీకర కారడవిలోనా భీతి గొల్పు ప్రాణులావరించా, అనువనువు కంపించే అరుపులెన్ను వినగా, అనువనువు కంపించే అరుపులెన్ను వినగా, ఆదరించవయ్యా నాథ రక్షక,
ఆదరించవయ్యా నాద రక్షక, విడువను ఎడబాయనంటివే నా దేవా కడదాకా నుండునంటివే నా దేవా నా దేవా నా దేవా నా దేవా విడువను ఎడబాయనంటివే నా దేవా కడదాకా నుండునంటివే కడదాకా నుండునంటివే. అందరికి వందనాలయ్యా. మంచిదన్నా, చాలా వందనాలు చంద్రన్నకు. మరి దేవుని తరఫున మరి చంద్రన్న వందనాలు తెలియజేసుకొస్తున్నాము. ఈ సమయంలో మరి సేవకులైనటువంటి మరి తమ్ములూరు హరీష బాబన్న ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనములు, స్తోత్రాలు. మీరు ప్రేమించి మరొక నూతన దినమిచ్చారు. రాత్రంతా మీ కృపా కాపుదల. ఈ దినము నాయన మీతో ప్రారంభించాం. మీ చిత్త ప్రకారం నడిపించండి. ప్రార్థనలో మీరున్నారు. పాట ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నారు. విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవు. మీ దాసులు అయా తండ్రి యేసు నడిపించగా మీ పక్షంగా మీ దాసులు జోసఫ్ అని మాట్లాడుతుండగా మీరు బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా అందరితో మాట్లాడమని యేసు ప్రభు దయగల నామములో ప్రార్థన చేసి మీ మాటలు వినబోతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. ఆమేన్. కాన్ఫరెన్స్ తరఫున ప్రభునామన మీకు వందనాలు. మన మధ్య మరి జోసఫ్ అన్న గారు వాక్యం అందిస్తారు. 6:10 వరకు అందిస్తారు. అన్నకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అన్న వందనాలు అన్న. జోసఫ్ అన్న వందనాలన్నా. వందనాలన్న. మంచిదండి. మహిమ గల దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో ఆయా స్థలాల నుంచి దేవుని వాక్యం కోసం సహవాసానికి ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా మరి మీతో కలిసి సహవాసం చేయడానికి మనలందరినీ ఇలాగున ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చిన అర్ణబాస్ అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ఈరోజు ధ్యానంలోనికి మనం వెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. చిన్న మాట నేను కూడా ప్రార్థన చేస్తాను, తర్వాత దేవుని మాట్లాడు. దయగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని స్తుతిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీ బలిష్టమైన బాహు కింద భద్రపరిచి మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈ దిన ప్రారంభంలో మేము మీ సన్నిధిలో గడపటానికి, మా ప్రియులతో కలిసి సహవాసం చేయటానికి, మీ వాక్యాన్ని కలిసి ధ్యానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ మరి చదువుకున్న ఈ వాక్య భాగంలో నుండి మీరే మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. మనం ఈరోజు యేసుక్రీస్తు శిష్యుడైన, యేసు ప్రేమించిన యోహాను గురించి ఆలోచించేయడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను అనగా యెహోవా దానము అనేటువంటి అర్థం వస్తుంది. యేసు ప్రభు 12 మంది శిష్యులను కలిగి ఉన్నప్పటికీ ముగ్గురు ప్రత్యేకంగా మనకు కనిపిస్తారు. శిష్యుల్లో పేతురు, యోహాను, యాకోబు. వీరు ఎప్పుడు ప్రభువుకు సమీపంగా ఉంటారు. ఈ మాటని మీ మనసులో పడినివ్వండి.
12 మందిలో ఈ ముగ్గురు ఎప్పుడూ ప్రభువుకి సమీపంగా ఉంటారు. ఆ కారణం చేత కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలకి ఈ ముగ్గురు మాత్రమే వెళ్ళేవాళ్ళు యేసు ప్రభుతో కలిసి. ఉదాహరణకి మార్కు సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు అక్కడికి యేసు ప్రభుతో పాటు పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు వెళ్ళటం మనం చూస్తాం. అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందినప్పుడు మిగిలిన 9 మంది కిందే ఉన్నారు, కానీ యేసు ప్రభుతో కూడా కలిసి పైకెళ్ళి రూపాంతరపు అనుభవాన్ని చూసేటువంటి గొప్ప ధన్యత ఈ ముగ్గురికి లభించింది. అలాగే మత్తయి సువార్త 26:36లో గెత్సెమనే తోటలో అందరూ ఉన్నప్పటికీ ఆయన కొంచెం దూరం వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ పేతురు, యోహాను, యాకోబుల్ని తీసుకొని వెళ్తాడు. మిగతా వాళ్ళని అక్కడ ఉంచి ఇంకొంచెం ఆయన వేరుగా వెళ్తాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఈ ముగ్గురు ప్రత్యేకంగా మనకు కనిపిస్తారు. దానికి కారణం ఏంటయ్యా అంటే వారు ప్రభువుకు సమీపంగా ఉన్నారు అంతే, వేరే కారణం ఏం లేదు. ప్రభు అందరినీ సమానంగా చూస్తాడు, ఆయన దగ్గర పక్షపాతం లేదు. కానీ వీరు ఆయనతో సమీపంగా ఉన్న కారణం చేత కొన్ని స్థలాలకి వాళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల ఆధారంగా ఆది సంఘంలో ఈ ముగ్గురు స్తంభములుగా ఎంచబడ్డారు. అయితే మనం ఈ ముగ్గురులో ఒకడైన యోహాను గురించి ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. ఈ యోహాను జబదయి కుమారుడు. ఈయన తల్లి సలోమి అని ఎక్కువ మంది బైబిల్ పండితులు అభిప్రాయపడతారు. ఈయన యాకోబు తమ్ముడు, అంటే యాకోబు పెద్దోడు, యోహాను చిన్నోడు అన్నమాట. ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు బ్రదర్స్ ఒకే రోజు ప్రభు సేవకు వచ్చారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబును అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణెలు తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వారు వెంటనే తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. కాబట్టి యాకోబు, యోహాను ఇద్దరు ఒకే రోజు దేవుని సేవకు రావటం చాలా ఆశ్చర్యం, అద్భుతం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యోహాను ప్రారంభంలో అంటే జబదయి చాలా ఐశ్వర్యవంతుడు, ఆయనకి ఎన్నో పడవలు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు. ఆయన తన పని తను చేసుకుంటూనే కేవలం భౌతిక సంబంధమైన విషయాల కోసం మాత్రమే కాకుండా అతను ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలిగిన వాడు, ఆత్మ సంబంధమైన విషయాల పట్ల మక్కువ కలిగిన వాడు. అందుకనే అతను యోహాను శిష్యుడిగా చేరాడు మొట్టమొదటిగా. మనం 1వ అధ్యాయం 35 నుంచి చూస్తే ఈ విషయాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. యోహాను శిష్యుడిగా ఉన్నటువంటి ఈ యోహాను, అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యుడిగా ఉన్న ఈ యోహాను ఆంద్రియ వీళ్ళిద్దరూ అతనికి శిష్యులుగా ఉంటారు. అయితే యోహాను యేసు ప్రభు గురించి వీళ్ళకి చెప్పటం, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పటం, ఆయన చెప్పులు వారైనా విప్పటానికి నేను పాత్రుడును కాదు అని చెప్పటం, ఆయన శిష్యులైనటువంటి వారి దృష్టిని యేసు ప్రభు వైపు మళ్లించటం మనం చూస్తాం. కాబట్టి ఆ 1వ అధ్యాయంలో వారు బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులుగా ఉన్నవారు యేసు ప్రభుని వెంబడించటం మనం చూస్తాం అన్నమాట. 39 నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటాం, లేకపోతే 37 నుంచి మనం చదివితే మనం ఇలా ఉంటుంది చూడండి. 37 అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యోహాను శిష్యుడైన ఈ యోహాను ఇప్పుడు యేసు క్రీస్తుకి శిష్యుడయ్యాడు, యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. ఆ తర్వాత ప్రభు వారిని సంపూర్ణంగా తన మహిమగల పరిచర్య కోసం పిలవగా యోహాను అలాగే యాకోబు ఒకే రోజు దేవుని సన్నిధికి, దేవుని సేవకు వచ్చినట్లుగా మనం చూడగలం.
ఇతనిలో చాలా లక్షణాలు ఉన్నాయి. బహుశా ఈరోజు కంప్లీట్ చేయలేకపోతే కొంచెం నెమ్మదిగానే మరి మనకున్న సమయంలో కొన్ని మాటలు ఆయన గురించి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాట ఏంటయ్యా అంటే మత్తయి సువార్త 4:21 ప్రకారం సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించిన వాడు. వలలు విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, తన పనిని విడిచిపెట్టాడు, తన సంపాదనని విడిచిపెట్టాడు. ఇక తన గురించి ఏమీ ఆలోచించకుండా ప్రభు పిలిచాడు, వెంటనే ప్రభు పిలుపుకి విధేయత చూపించాడు. అలాగైతే ప్రభు పాపములో ఉన్న వ్యక్తిని పిలిచినప్పుడు పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలి. ఈ కాన్ఫరెన్స్ లో అందరూ దేవుని పిల్లలే అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా పాపంలో ఉంటే ప్రభువు పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడి పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. రెండవదిగా దేవుని పిల్లలమైన తర్వాత ఆయన మనల్ని తన పని కోసం పిలుస్తాడు, తన పరిచర్య కోసం పిలుస్తాడు. అది పెద్ద కానా, లేకపోతే పరిచారకుడు గానా, లేకపోతే ఇంకేదైనా కార్యనిర్వహణలో చేయటానిక ఆయన పిలుస్తాడు. ఇది రెండవ రకం. దేవుని పని కోసం, దేవుని పరిచర్య కోసం ఆయన పిలిచినప్పుడు కొన్నిసార్లు మనం కొన్నిటిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, సంపూర్ణ సేవ కోసం ఆయన పిలుస్తాడు. లోకంలో పాపంలో ఉన్న వాళ్ళని తన రాజ్యం కోసం పిలుస్తాడు. తన పిల్లలైన వారిని తన సంఘంలో పని చేయటానికి పిలుస్తాడు. అలా పని చేస్తూ ఉండగా కొద్ది మందిని సంపూర్ణంగా ఆయన తన పని చేయటం కోసం పిలుస్తాడు. నేను నిన్ననే ఒక బ్రదర్ని కలిశాను ఒక మీటింగ్ లో. ఆ సహోదరుడు చెప్పింది ఏంటయ్యా అంటే, మీరేం చేస్తారు ఏంటి అడిగితే వివరాలు చెప్పాడు. ప్రభు నన్ను పిలుస్తున్నాడు కానీ నేను ఆయన పిలుపుకు లోబడలేకపోతున్నాను బ్రదర్ అని చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిన మాట ఏంటంటే, 2 రకాల ప్రజలు నాకు తారసపడతా ఉంటారు. మొదటి రకం ఎవరయ్యా అంటే, దేవుడు పిలవకపోయినా తొందరపడేవాళ్ళు. రెండవ రకం వాళ్ళు ఎవరయ్యా అంటే, దేవుడు పిలిచినా కానీ విధేయత చూపించినవారు. కారణాలు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి, భవిష్యత్తును గురించి చింత ఉంటది, కానీ పిలిచింది ప్రభు, ఆయన నమ్మదగినవాడు. కాబట్టి ప్రభు పిలిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించటం అనేది అది చిన్న విషయం కాదు. దానికి త్యాగం కావాలి, సమర్పణ కావాలి, విశ్వాసం కావాలి, ధైర్యం కావాలి. కాబట్టి ప్రియులారా, వీటన్నిటిని మనం యోహానులో చూస్తాము, ప్రభు శిష్యులందరిలో చూస్తాము. ఈరోజు మనం యోహాను గురించి ధ్యానం చేసుకుంటున్నాం కనుక మనం విడిచిపెట్టి వెంబడించాలి, విడిచిపెట్టి వెంబడించాలి. ఉదాహరణకి కొన్నిటిని మనం పట్టుకొని ఉంటే మనం ప్రభువుని వెంబడించలేం. ఆదికాండం 12వ అధ్యాయంలో మహిమగల దేవుడు మన పితరుడైన అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన తన దేశాన్ని, తన తండ్రి ఇంటి వారిని కదా సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. వాగ్దానాన్ని పొందుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, దేవుని స్నేహితుడిగా గొప్ప ఆధిక్యతను కూడా పొందుకున్నాడు. కాబట్టి మనం ఈ విషయాలు గమనించాలి. రెండవదిగా, మోషేను దేవుడు పిలిచినప్పుడు మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి మనం చదివితే అక్కడ చాలా వివరాలు ఉంటాయి. మొదటి విషయం ఏంటంటే, మోషేను దేవుడు పిలిచినప్పుడు ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. రెండవది, మోషేను దేవుడు పిలిచినప్పుడు భోగభాగ్యాలను విడిచిపెట్టాడు. మామూలుగా అక్కడ మనకు అల్పకాల పాపభోగాలు అన్నాడు, కానీ మామూలుగా మనం మాట్లాడుకుంటే భోగభాగ్యాలను విడిచిపెట్టాడు, విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఫరో కుమార్తె కుమారుడు అని అనిపించుకునే ఆధిక్యతను విడిచిపెట్టి దేవుని కోసం, దేవుని పిల్లల కోసం శ్రమ పొందటమే భాగ్యం ఎంచుకొని ఆయన 40 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో మనందరికీ తెలుసు. అలాగైతే ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా మనం విడిచిపెట్టకుండా ప్రభువుని వెంబడించలేం. మీ అందరికీ తెలుసు, లూకాసు వార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా చెప్పాడు, నా నిమిత్తము తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములనైనా, భూములనైనా సమస్తాన్ని విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు అని చెప్పాడు. అలాగైతే ప్రియులారా, ఈ రోజున శిష్యులైన వారు కావాలి ఆయనకి.
విడిచిపెట్టి వెంబడించేవారు. మొదటి మాట ఏంటంటే సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించిన వాడు అనేది మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఈ యోహానులో మనకి కనబడేటువంటి కొన్ని లక్షణాలని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రారంభ దినాల్లో ఆయనలో కనబడిన కొన్ని లక్షణాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. జెబెదయి కుమారుడకు యాకోబు, అతని సహోదరుడకు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గేసు అను పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమెడి వారని అర్థం. విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తున్నాడు కానీ అతనికి ఉన్నటువంటి ఒక లక్షణం అవలక్షణం అని చెప్పుకోవచ్చు. అంటే మంచి లక్షణం కాదు ఇది. ఉరిమెడివాడు, కోపం ఎక్కువ. అలాగైతే ప్రియులారా, మనందరికీ తెలుసు లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి వాళ్ళు ఎలా ఉరుముతారు లేకపోతే ఎలా కోపపడతారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనం. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాడు. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయ్యలో ఒక గ్రామంలో ప్రవేశించిది గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయన్ని చేర్చుకొనలేదు. 54వ వచనం. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడిగారు. వీళ్ళారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా యేసు ప్రభువుని చేర్చుకోలేదు, వాళ్ళను కూడా చేర్చుకోలేదు. దానికి వాళ్ళకి కోపం వచ్చింది, పట్టరాని కోపం వచ్చింది. ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా, ఆకాశం నుంచి అగ్ని దించి వీళ్ళని కాల్చేస్తాం. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మనం దేవుని పిల్లలంగా, ముఖ్యంగా దేవుని పనిలో దేవుని పరిచర్యలో ఉన్న మనం మరణములో ఉన్న వాళ్ళని జీవంలోనికి దాటించడానికి ప్రభు మనల్ని పిలిచాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అగ్ని దించి కాల్చేస్తామంటున్నారు. వాస్తవానికి మనలో నుంచి రావాల్సింది ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచవాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును అన్నాడు. మనలో నుండి జీవం బయటికి వచ్చి చచ్చిన వారిని బ్రతికించాలి కానీ కొన్నిసార్లు మనలో నుంచి అగ్ని బయటకు వస్తుంది, ఫైర్. అలాగైతే ఉరిమిడి వారు కోపపడుతున్నారు వీళ్ళు. అందుకనే యాకోబు చాలా చక్కగా ఈ మాటలు రాస్తాడు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నాకు చాలా టైం పట్టింది ఇది అర్థం చేసుకోవడానికి. కాబట్టి దేవుని కోసమే అయినప్పటికీ మనం సమయస్ఫూర్తిని కలిగి ఉండాలి, తొందరపడకూడదు. చీటి మాటికి కోపపడటం అనేది అంత మంచిది కాదు. అది పెద్ద ప్రయోజనాన్ని కూడా మనకేమి చేకూర్చదు. లాభం కంటే ఎక్కువే నష్టాన్ని చేకూరుస్తుంది. కొంతమందిని పోగొట్టుకోవటానికి కూడా అది కారణమవుతుంది. కాబట్టి దయచేసి ఆలోచించేద్దాం. ప్రభు పిల్లలమే, విడిచిపెట్టి వెంబడిస్తున్నాం. కానీ ఇక్కడ చూడండి, కోపం ఉంది, కోపాన్ని విడిచిపెట్టలేదు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే కొంచెం అవగాహన లేక కొన్ని పరిస్థితుల్లో తొందరపాటు కూడా ఉండేది. మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. అందుకు యేసు, వానిని ఆటంకపరచుకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడునూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే.
అలాగైతే ప్రియమైన వారలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటుండగా వీళ్ళని వెంబడించకుండా ప్రభువు పేరునే ఉపయోగించి ఎవరో కొంతమంది దయ్యాలను వెళ్ళగొడుతున్నారట. వెంటనే వెళ్ళి యోహాను, మేమన్నాడు, ఇంకా ఆయనతో పాటు ఎవరున్నారో మనకు తెలియదు. యోహాను వెంటనే వెళ్ళి ఆపేశాడంట, అతన్ని ఆటంకపరిచాడట. నువ్వు చేయకూడదు, ఇది మేమే చేయాలి, ప్రభు మాకు ఇచ్చాడు, ప్రభు పరిచర్య మేమే చేయాలన్నట్లుగా ఆటంకపరిస్తే ప్రభు దాన్ని మెచ్చుకోలేదు. ఆ విషయం వచ్చి చెప్తే ఆయన అన్నాడు వాళ్ళని గద్దిస్తూ, వాళ్ళను ఆటంకపరచొద్దు అని చెప్పి ఇలా చెప్పాడు. చూడండి 42వ వచనం, నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. కాబట్టి ఇతరులను అభ్యంతరపరచటం, ఇతరులను ఆటంకపరచటం, అవగాహన లేకుండా తొందరపడటం అనేది అది మనకి నష్టం, సంఘానికి కూడా నష్టం. ప్రారంభ దినాల్లో చేశాడన్నమాట ఇవన్నీ. ఇప్పుడు ఎవరో ఒక అతను దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి కదా అడగాల్సింది, ప్రభా అతను ఎవరో దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, ఏంటి పరిస్థితి అంటే ఏం చేయాలో ప్రభు చెప్తాడు. ఆయన్ని అడగకుండా, ఆయన సలహా తీసుకోకుండా. శిష్యుడు అంటే అర్థం ఏంటి? గురువు గారు ఆదేశాలు పాటించేవాడు. కానీ ఆయనకి చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకొని వచ్చి చెప్తే ఆయన ఏదో మెచ్చుకుంటాడంటే ఆయన అరిసి పంపించాడు, తప్పు నాన్న, అలా చేయకూడదు మీరు అని చెప్పేసి. ఆ తర్వాత మరొక లక్షణం కూడా ఉంది ఆయనలో. అదేంటో కూడా చూద్దాం. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు దయచేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పాను. 38వ వచనం, యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. మరొక అవలక్షణం, ఉండకూడని లక్షణం ఏంటయ్యా అంటే ప్రయారిటీ, ప్రాధాన్యతలు కోరటం. 12 మంది శిష్యులుంటే ఎవరికి రాని ఆలోచన వీళ్ళిద్దరికి వచ్చింది. అదేంటంటే రేపొద్దున్న మహిమలో, పరలోకంలో ఆయన కుడివైపున ఒకళ్ళం ఉండాలి, ఆయన ఎడమ వైపున ఒకళ్ళం ఉండాలి. అంటే 2 ప్లేసులు వీళ్ళవే, ఇంకా వేరే వాళ్ళకి లేదు ఛాన్స్. అలాగైతే ప్రియులారు, ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా ప్రారంభ దినాల్లో, తర్వాత మారాడు అనుకోండి, మనం ఆలోచన చేస్తాం. ప్రారంభ దినాల్లో ప్రధానత్వం కోసం, ప్రయారిటీ కోసం, గుర్తింపు కోసం రాకులాడే మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు యోహాను. ఈ రోజున స్థానిక సంఘాలలో వివాదాలకి, విమర్శలకి, విభేదాలకి కారణం ఏంటయ్యా అంటే ఎక్కువ మంది ప్రాధాన్యత కోరటమే. ప్రియమైన వారలారా, నేను నా చిన్న అనుభవంలో చెప్పగలను, ప్రభు ఇవ్వనిది ఏది నిలబడదు. ప్రభు ఇవ్వాలి, మనకి స్థానాన్ని ప్రభు ఇవ్వాలి, స్థానిక సంఘంలో పరిచర్య చేసే అవకాశాన్ని ప్రభు ఇవ్వాలి. అది సేవకుడుగానా, పెద్దగానా, పరిచారకుడుగానా, దేనికైనా సరే. దేవుడు ఇవ్వకుండా ప్రయాసపడి పాకులాడి ఎన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. సరే, ఈ విషయం ప్రభువుని అడిగారు నేరుగా వచ్చి. ప్రభు దాన్ని ఒప్పుకోలేదు. బహుశా మళ్ళీ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ ఏమన్నా రికమెండ్ చేస్తే వింటారనుకున్నాడేమో. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన్ని అడిగిన. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపున ఒకడు నా ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్మని అడిగాను. వాళ్ళు అడిగారు, ప్రభు కాదన్నాడు. అంటే జస్ట్ ఇది నా అంచనా మాత్రమే. ఒకేసారి వచ్చారా, 2 సార్లు వచ్చారా తెలియదు, కానీ నా ధ్యానంలో నాకు ప్రభు ఇచ్చిన తలంపు.
వాళ్ళు వచ్చారు, వాళ్ళు అడిగారు, ప్రభు ఒప్పుకోలేదు. మళ్ళా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పారు. వాళ్ళ అమ్మ వచ్చి రికమెండ్ చేస్తా ఉంది. వాళ్ళ అమ్మైనా చెప్పాలి కదా, అరే బాబు అలా చెప్పకూడదు, మనం అలా అడగకూడదు, ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన ఏది ఇస్తే మనం అది తీసుకోవాలి, అలా అడగకూడదు అనుకున్న వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి అడుగుతుంది, ప్రభువా నీ కుడి వైపున నీ ఎడమ వైపున ప్లేసు నా ఇద్దరు పిల్లలకి ఇవ్వమని. కొంతమంది అవగాహన లేక ఇలాంటి శరీర తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు కుటుంబాలలోనైనా సంఘాలలోనైనా పెద్దలైన వారు, పెద్దవారు, ఆత్మీయులు, అనుభవజ్ఞులు అవగాహన కల్పించాలి. కానీ చాలా విడ్డూరం ఏంటంటే అటు కుటుంబాల్లో ఇటు సంఘాల్లో కొంతమంది తెలియక, అవగాహన లేక ఇలాంటి శరీర తత్వంతో ఉన్న వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున సంఘాలు చీలిపోవటానికి కారణం ఏంటయ్యా అంటే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మీకు ప్రాధాన్యత లేదా, పక్కకు రండి, సంఘం పెట్టండి, మేమొచ్చి ప్రోత్సహిస్తామనే వాళ్ళు ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం! అది తప్పని చెప్పొద్దా? ప్రధానత్వాన్ని కోరటం అనేది అది వాక్య వ్యతిరేకమని చెప్పొద్దా? యేసు ప్రభు శిష్యులు ఒకరోజు ప్రయాణం చేస్తా వెళ్తా ఉంటే వారిలో ఎవరి గొప్ప అని ఒకరిలో ఒకరికి వాదం వచ్చింది. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని పిలిచి, ఏంటి మీరు మాట్లాడుకుంటుంది, నాకు అర్థమైంది. లోకంలో ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు పైన ఉంటారు, కానీ మీరు అలా కాదు. ఎవరైనా గొప్పవారిగా ఉండాలంటే అతడు తనను తాను తగ్గించుకోవాలి. కాబట్టి ఆ దైవికమైనటువంటి సూత్రాల్లోకి, వాక్య ప్రమాణాల్లోకి మనం రాకుండా మనం గుర్తింపుని, గౌరవాన్ని, లేకపోతే ప్రాధాన్యతలను మనం కోరుకుంటా ఉంటే మనం నష్టపోతాం, మన ద్వారా సంఘం కూడా నష్టపోతాం. దయచేసి ఈ విషయంలో మనం ఆలోచన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అందుకనే చాలా ఆశ్చర్యం ఏంటంటే యోహానైనా పేతురైనా వారు ఏమైతే దాటొచ్చారో వాటిని ఎదుర్కొంటున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా వాళ్ళు ఫీల్ అయి ఉంటారు. యోహాను రాసిన 3వ పత్రిక రండి. యోహాను రాసిన 3వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 9వ వచనం చదువుతున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫేమమును అంగీకరించట్లేదు. ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా పౌలు గారు గాయికి ఉత్తరం రాస్తూ ఏమని చెప్తున్నాడంటే, ప్రధానత్వాన్ని కోరుతున్న ఒక అతను ఉన్నాడు. అతను ఎవరిని రానివ్వట్లేదంట. చూడండి 10వ వచనం. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదలుచు అది చాలదన్నట్టు సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందను. బహుశా అతను ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించుంటాడో అందుకనే వాడు అనే పదాన్ని వాడాడు ఇక్కడ యోహాను. గుర్తుపెట్టుకోండి, మనం ప్రధానత్వాన్ని, గుర్తింపుని, గౌరవాన్ని కోరితే అక్కడ మనకి అవమానమే మిగులుతుంది. వాడిని సంబోధిస్తున్నాడు ఇక్కడ కదా. కానీ నాదేముంది బ్రదర్, మీరు కానివ్వండి అని మౌనంగా ఉంటూ, మరుగున ఉంటూ, దీనంగా ఉంటూ, తగ్గించుకొని ఉంటే అలాంటి వాళ్ళని ప్రభువు కూడా గౌరవిస్తాడు, సంఘం కూడా గుర్తించి గౌరవిస్తాడు. అలాగైతే ప్రియమైన వాళ్ళరా, దియోత్రెఫే అనేటువంటి వ్యక్తి ప్రధానత్వాన్ని కోరుతున్నాడు. సంఘంలో నేనే. చాలా విచారకరమైన విషయం ఏంటంటే కొన్ని మాటలు చెప్పడానికి కొంచెం బాధేస్తుంది. మీలో చాలా మంది నాకంటే పెద్దవారు, అనుభవజ్ఞులు ఉన్నారు. కొన్ని మాటలు పెద్దవాళ్ళే చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. మనం వాక్యానుసారమైన సంఘాలలో ఉన్నాము అని సంబరపడుతున్నాము, కానీ వాక్య విలువలకు ఎంత మేరకు మనం కట్టుబడి ఉంటున్నాం? సంఘంలో ప్రాధాన్యత ఎవరికి? సేవకుడికా, పెద్దకా, ఎవరికి చెప్పండి? సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభువే. ప్రభువుకి కదా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది.
కొలసీ పత్రిక మొదటి అధ్యాయం. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 16 నుంచి చదువుతున్నాను. ఏలయనగా ఆకాశమందున్నవియును భూమి అందున్నవిను దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. అలాగైతే సంఘములో ప్రాధాన్యత ప్రభువుకే. మనం కేవలం పనివారి మాత్రమే. వీఆర్ జస్ట్ సర్వెంట్స్. ఎందుకు ఈ స్పృహను కోల్పోతున్నాం? ఎందుకు ఈ వాక్య భాగాలను మరిచిపోతున్నాం? వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని బోధిస్తున్నాం, విస్తారంగా వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం, సంఘంలో ఉంటున్నాం, సభల్లో ఉంటున్నాం. అవన్నీ సరిపోక మళ్ళీ ఇలాగున జూమ్ మీటింగ్స్లో కలుసుకుంటున్నాం. ఎన్ని వందలో ఎన్ని వేల రోజులు అని చెప్తున్నారు, మనం వింటున్నాం. ఎటు పోతున్నాయి ఇవన్నీ? ఎందుకు అధికారం కోసం ప్రాకులాట? ఎందుకు గుర్తింపు కోసం గొడవలో? అలాగైతే ప్రియమైన వార్లరా, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలగాలి. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలగాలి. సంఘంలో సేవకులైన వారిని, పెద్దలైన వారిని, వారి పనిని బట్టి, వారి స్థానాన్ని బట్టి మనం గుర్తించాలి, గౌరవించాలి. అది వాక్యం చెప్పే సత్యమే. కానీ ఏ వ్యక్తి కూడా తనకు తానుగా ప్రాధాన్యత కోరుకోవటం, ప్రధానత్వాన్ని కోరుకోవటం. బైబిల్లో ప్రధాన పెద్దలు ఉన్నారా? నేను ఎక్కడికో వెళ్తే ఒక ఆయన అన్నాడు, ఐఎమ్ ద చీఫ్ ఎల్డర్ దిస్ అసెంబ్లీ అన్నాడు. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. సంఘంలో పెద్దనండి అంటే వేరు, కానీ ప్రధాన పెద్దని అన్నాడట. అప్పుడు నేను కొంచెం తమాషగా ఉంటానులేండి, కొన్నిసార్లు స్ట్రైట్గా ఉంటాను. ప్రధాన పాపి బైబిల్లో కనబడ్డాడు కానండి, ప్రధాన పెద్ద నాకు ఎక్కడ కనబడలేదండి అని చెప్పాను. ఇంకా ఆయనేం మాట్లాడలేదు. కాబట్టి ప్రధానత్వాన్ని కోరుతున్నాం మనం. మన నాయకుడు, మన యజమాని, మన ప్రభువు, ఆయన సింహాసనం మీద నుంచి సిలువ వరకు తగ్గించుకుంటే, అంతకంటే ఇంకా ఆయన మానవుని యొక్క పాదాల వరకు తగ్గించుకుంటే, మనం ఎందుకని నేను 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 అనుకుంటున్నాం? నేను కనబడాలి, నన్ను గుర్తించాలి, నాకు ప్రాధాన్యత ఇవ్వాలి. నేను ఎరుగుదును, కొన్ని విషయాలు చెప్తే బాధాకరంగా ఉంటాయి. కొంతమందికి సంఘాలలో ప్రాధాన్యత ఇవ్వని కారణం చేత సంఘాలను చీల్చేశారండి, కేవలం ప్రాధాన్యత కోసం. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంది, దాని ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాగైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఈయన ప్రారంభ దినాల్లో. కానీ మారిపోయాడు. కారణం ఏంటయ్యా అంటే, చూడండి, మనం చదువుకున్న మూలవాక్యానికి వచ్చి మనం ముగింపుకొద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే మరొకసారి ఆయన జీవితాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. విడిచిపెట్టాడు, ప్రభుని వెంబడిస్తున్నాడు. కోపం, తొందరపాటు, ఆ తర్వాత ప్రధానత్వాన్ని కోరటం, ఇవన్నీ జరిగాయి. కానీ ఎప్పుడైతే అతను ప్రభువుకి సమీపంగా జరగటం మొదలుపెట్టాడో, అక్కడ మీరు గమనించారో లేదో, యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ప్రభు యొక్క గుండె చప్పుడుని ఎప్పుడైతే విన్నాడో, ప్రభు యొక్క అంతరంగాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో, అప్పుడు ఆయనలో ఉన్న కోపం పోయింది, ఆయనలో ఉన్న తొందరపాటు పోయింది,
నేను నేను అనేటువంటి ఆ గుర్తింపు, ఆ ప్రధానత్వాన్ని కోరేటువంటి ఆ మనస్తత్వం, ఆ శరీరతత్వం పోయింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. యేసు ప్రభు పక్కన కూర్చొని అందరికంటే ఆ ఒక గుర్తింపుని, గౌరవాన్ని పొందాలి అనుకున్నవాడు యోహాను సువార్త రాస్తూ తన పేరు రాసుకోలేదండి. తన గురించి రాయాల్సి వస్తే యేసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పాడు, కానీ తన పేరు కూడా రాయించుకోవడానికి ఇష్టపడలేదు. పాంప్లెట్లో ఒకవేళ పొరపాటున ఒక పెద్ద పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ మిస్ అయింది అనుకోండి, ఇన్విటేషన్లో ఎలా ఉంటుంది చెప్పండి. యోహాను ఇక్కడ తన పేరు కూడా చెప్పుకోవడానికి ఇష్టపడలేదు, రాసుకోవటానికి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం, చూడండి. ప్రకటన గ్రంథం 1:1. యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. తన దాసుడైన యోహానుకి వాటిని సూచించెను. ప్రభువుకు సమీపంగా ఉన్న తర్వాత, ప్రభు అర్థమైన తర్వాత యోహాను తనను తాను తగ్గించుకుంటూ నేను దాసుడను అని చెప్తున్నాడు. నేను క్రీస్తు దాసుడను, నేను ప్రభు దాసుడను అని చెప్తున్నాడు. ఇంక ఇక్కడ గుర్తింపులు లేవు, ఇక్కడ ప్రాధాన్యతలు లేవు. ఆయన తన గురించి తాను చెప్పుకుంటున్నది ఏంటయ్యా అంటే, నేను దాసుడను. అపోస్తుడైన పౌలు కూడా తనను పరిచయం చేసుకుంటూ క్రీస్తు యేసు దాసుడను అంటాడు. భక్తులైన వారు, అద్భుతమైన జీవితాన్ని జీవించిన వాళ్ళు, గొప్ప పరిచర్య చేసిన వాళ్ళు, వాళ్ళను వాళ్ళు దాసులుగా పరిచయం చేసుకుంటారు. కాబట్టి మనమందరం క్రీస్తు యేసు దాసులం. మనమందరం ప్రభు దాసులం. మన బాస్ ఆయన, మనం బాసులం కాదు. కొన్నిసార్లు కొంతమంది సంఘాల్లో నేనే బాసుని అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనం బాసులం కాదు, మనం దాసులం. దాసుడు ఎప్పుడు ఎక్కడుంటాడు చెప్పండి? దాసుడు కుర్చీ మీద కూర్చుంటాడా? దాసుడు కనబడతాడా? దాసుడు గుర్తింపును కోరతాడా? లేదే. ఎక్కడో ఉంటాడు, తన పనులన్నీ తను చేసుకుంటా ఉంటాడు. కాబట్టి మనం పనులు చేద్దాం, కానీ మనం దాసులుగా ఉందాం. మనం పనులు చేద్దాం, మనం మరుగున ఉందాం. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 17:10. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఆయన ఆజ్ఞాపించిన అన్నీ చేసిన తర్వాత మనం చెప్పాల్సింది ఏంటంటే, మేము నిష్ప్రయోజకులమైన దాసులం. విడ్డూరం ఏంటంటే, మనం కొన్నే చేస్తున్నాము, కానీ అతిశయపడుతున్నాం. అన్నీ చెయ్యకపోయినా కానీ మనం చాలా అతిశయంగా మనం ఫీల్ అవుతున్నాం. కానీ ప్రభు చెప్పింది ఏంటంటే, దాసుడు యజమానుడు ఆజ్ఞాపించిన పనులన్నీ చేయాలి. మీకు ఆజ్ఞాపించిన బడి అన్ని చేసిన తర్వాత మీరేం చెప్పాలో తెలుసా? మేము నిష్ప్రయోజకులమైన దాసులము. ఏదో చేయాల్సింది చేసామంతే. కొన్నిసార్లు మన వైఖరి ఎలా ఉంటుందంటే, బాగా పాడగలిగితే, బాగా చెప్పగలిగితే, ఏదైనా బాగా చేయగలిగితే ఇక నేనే అన్నట్లుగా మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మేము నిష్ప్రయోజకులమైన దాసులు.
ఈ రోజున ప్రభు మనకు ఆ కృపనిచ్చాడు కాబట్టి ఆ స్థానంలో నిలబడుతున్నాం. దేవుని మాటలేదో అందిస్తున్నాం, పరిచర్య ఏదో జరిగిస్తున్నాం. కానీ మనం అందరం నిష్ప్రయోజకులమైన దాసులం. ఒకసారి ప్రభు మనల్ని పక్కన పెడితే ఏంటి చెప్పండి మనకున్న విలువ? మనం ప్రభువుని పక్కన పెట్టినా, ప్రభువు మనల్ని పక్కన పెట్టినా ఏమీ లేదు, దేనికి మనం పనికిరాం. కేవలం ఆయన కృప, ఆయన దయ. యాజకుల గురించి ఆయన మాట్లాడిన మాట మీ అందరికీ తెలుసు కదా. యాజకత్వాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైన వస్త్రాలు ఇచ్చి, వాళ్ళకి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి ఆయన ఏమన్నాడో తెలుసా? ఒకవేళ దీన్ని బట్టి మీరు అతిశయపడతారేమో, కేవలం ఇది నా దయ వలనే మీకు ఇచ్చానంటాడు. ఆయన దయ, ఆయన కృప, అంతే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎక్కడ మనం శరీర తత్వాన్ని ప్రదర్శించటానికి, ఎక్కడ మనం అతిశయించటానికి, ఎక్కడ మనల్ని మనం చూపించుకోవటానికి మనం ఇష్టపడకూడదు. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, బైబిల్ దేవుడు విచిత్రమైన వాడు చెప్పాలంటే. అదేంటంటే, హెచ్చించుకునే వాళ్ళేమో తగ్గిస్తాడు, తగ్గించుకునే వాళ్ళేమో హెచ్చిస్తాడు. కనబడాలి అనుకున్న వాళ్ళేమో వెనక్కి నెట్టేస్తాడు, నేను కనబడకూడదు అని మరుగున దాక్కున్న వాళ్ళనేమో ఆయన బయటికి తీసుకొని వస్తాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలందరూ శత్రువుల చేత భయం చేత ఉంటే వాళ్ళని విడిపించటానికి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. కానీ ఆ వ్యక్తి ఎక్కడున్నాడంటే గానుగ చాటున గోధుమలు దుల్లు కట్టుకుంటా ఉన్నాడు గిడియోను. బయట కనబడే వాళ్ళు ఎంతో మంది ఉండగా ఎక్కడో గానుగ చాటున గోధుమలు దుల్లు కట్టుకుంటా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు అన్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. ఆయనకేం అర్థం కాలేదు. కానీ ఆ గోధుమల చాట, గానుగు చాటున దాక్కున్నటువంటి గిడియోన్ని బయటికి తీసుకొచ్చి తనను నిలబెట్టి తన చేత యుద్ధం చేయించి తన చేత ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప రక్షణ తీసుకొని వచ్చాడు. కాబట్టి సూత్రం ఒకటే, మనం మౌనంగా ఉంటే, మనం మరుగున ఉంటే, మనం తగ్గించుకుంటే, ఆయన చాటున మనం ఉంటే, ప్రభువు ముందుండాలి, ఆయన వెనుక మనం ఉండాలి. సిలువ ముందుండాలి, సిలువ చాటును మనం ఉండాలి. కానీ కొన్నిసార్లు ప్రభువుని దాటుకొని వెళ్తున్నాం. మనం ప్రభువు కంటే ముందుకెళ్ళిపోతున్నాం. మన మాటలు, మన ప్రవర్తన, మన బోధలు, మన పరిచర్య ప్రభువుని కనుమరుగు చేస్తున్నాయి. మనల్ని మనమే చూపించుకుంటాం. ఐడెంటిటీ, సంఘంలో నా గుర్తింపు ఏంటి, సమాజంలో నా గుర్తింపు ఏంటి, మన అసెంబ్లీస్లో నా గుర్తింపు ఏంటి, దీనికోసం ఎంతో మంది ప్రాకులాడుతూ ఉన్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి అభ్యాసం, వెరీ డేంజరస్ ప్రాక్టీస్. కాబట్టి భయపడదాం, ఆలోచన చేద్దాం, మనల్ని మనం దేవుని వాక్యం చేత సరిచేసుకుందాం. యోహాను గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా ప్రియులారా, ఈ యోహానులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలని మనం చూడొచ్చు. మరొక మాట కూడా మనం చెప్పుకొని ముగింపుకొద్దాం. మరొక మాట ఏంటయ్యా అంటే, మనకు యోహాను ఎప్పుడు ఒంటరిగా కనబడ్డం. ఉదాహరణకి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు, యోహాను. ఇంకా మనం అలా చదువుకుంటూ వెళ్తే అనేక స్థలాల్లో. అలాగైతే ఆయనలో ఉన్న మరొక లక్షణం ఏంటయ్యా అంటే, ఇతరులతో కలిసి పనిచేసేవాడు, ఇతరులను కలుపుకొని పనిచేసేవాడు. మీరు చూడండి, అపోస్తుడైన పౌలుని చూడండి. పౌలు ఎప్పుడు మనకు ఒంటరిగా కనబడ్డం. పౌలు బర్నబాతో పనిచేశాడు, పౌలు శీలతో పనిచేశాడు, పౌలు తిమోతితో పనిచేశాడు. ఇలాగున తనకంటే చిన్నవారైనా, తనకంటే ఆత్మీయంగా తక్కువ వారైనా, అనుభవం లేకపోయినా వాళ్ళతో కలిసి పనిచేశాడు. కోవర్కర్స్ అంటారు కదా, జత పనివారు. మీరు చెప్పగలరా నేను ఫలాని వారితో కలిసి పనిచేస్తున్నాను అని? అలాగైతే ప్రియులారా, మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉండగా దేవుని పిల్లలంగా మనం ఇతరులతో కలిసి పనిచేసేవారిగా ఉండాలి. కొంతమంది ఏంటో అర్థం కారు, ఎవరితో కలవరు.
ఎవరిని కలవనివ్వరు, ఎవరిని కలుపుకోరు. మీరేమనుకోనంటే ఇలా చెప్తాను, పరిసయ్యులు అనే ఒక తెగ ఉంది కదా బైబిల్ గ్రంథంలో. పరిసయ్యులు వారి యొక్క భావన ఏంటంటే, ఇక మేమే భక్తులం, మిగతా వాళ్ళందరూ కాదు, మేమే భక్తులం. అందుకని వారు ఎవరితో కలిసేవారు కాదు. వాళ్ళ ఆహార పదార్థాలు, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ మాటలు అంతా కొంచెం భిన్నంగా ఉండేది. విచిత్రం ఏంటంటే, పరిసయ్యులను చూసి ప్రజలు మోసపోయారు, కానీ ప్రభువు మాత్రం వాళ్ళని చూసి ఖండించాడు. మీరు మత్తయి సువార్త 23వ అధ్యాయం చదవండి, ఎంత తీవ్రంగా ఖండించాడు ఆయన, చెప్పడానికి వీల్లేదు. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు వేషధారులు అంటాడు, మీరు గుడ్డివారు అంటాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అంటాడు. అలాగైతే ప్రియమైన వారలారా, మనం ప్రత్యేకంగా ఉండాలి, కానీ అది పరిసయ్యుల లక్షణాల్లోనికి మనం తీసుకొని వెళ్ళకూడదు. నేను ఎవరితో కలవను అంటే మనం ఏం చేయలేం. ఇతరులతో కలిసి పనిచేయాలి. మీరు ఒకవేళ విశ్వాసులైతే సాటి విశ్వాసులతో కలిసి ప్రార్థన చేయాలి. మీరు ఒకవేళ పరిచారకులైతే సాటి పరిచారకులతో కలిసి పరిచర్య చేయాలి. మీరు ఒకవేళ పెద్ద అయితే సాటి పెద్దతో కలిసి దేవుని పనిలో పరిచర్యలో సాగాలి. మీరు ఒకవేళ సేవకులైతే సాటి సేవకులతో కలిసి పనిచేయాలి. ఎందుకని ఇతరులతో కలవలేకపోతున్నాం? ఎందుకని ఇతరులను కలుపుకోలేకపోతున్నాం? ఆలోచన చేద్దాం. యోహానులో మనకు కనబడే మరొక మంచి అద్భుతమైన లక్షణం ఏంటయ్యా అంటే, ఇతరులతో కలిసి పనిచేసేవాడు. ఇంకా విషయం చెప్పమంటారా? పేతురు యోహానులు ఎప్పుడు కలిసే ఉంటారు, కానీ ఎక్కువగా మాట్లాడేది ఎవరు చెప్పండి? ఎక్కడైనా మాట్లాడేది పేతురే మాట్లాడతాడు కదా. 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కెళ్ళారు. 2వ వచనంలో అక్కడ భిక్షగాడు కనపడ్డాడు. తర్వాత చూడండి 4వ వచనం, పేతురును యోహానును వాడిని తేరి చూసిన తర్వాత మాట్లాడింది ఎవరు? 6వ వచనం, అంతటా పేతురు మాట్లాడింది. పేతురు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఇంకా ఎక్కడ మనం గమనించినా కానీ ఎక్కువగా పేతురు మాట్లాడుతూ ఉంటాడు. సాధ్యమైనంత వరకు యోహాను మౌనంగా ఉండటానికి ఇష్టపడతాడు. ఆయన మాట్లాడడానికి కాదు, సాధ్యమైనంత వరకు బ్రదర్ మీరు చెయ్యండి, బ్రదర్ మీరు నడిపించండి, బ్రదర్ మీరు చెప్పండి, బ్రదర్. ఎంత మంచి అలవాటండి. మనం ఇతరులను కలుపుకోకపోవటానికి మరొక కారణం ఏంటయ్యా అంటే, మనం పంచుకోవాల్సి వస్తుంది. మనం చేయాల్సింది, మన ప్రాధాన్యతలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. పౌలు బర్నబాలు కలిసి పనిచేస్తే మీ అందరికీ తెలుసు కదా, పౌలు రాకముందు బర్నబానే కనిపిస్తాడు మనకు ప్రముఖుడుగా. పౌలు వచ్చిన తర్వాత ముఖ్య ప్రసంగికుడిగా పౌలు పేరుగాంచాడు. బర్నబా కొంచెం వెనక్కి వెళ్ళాడు. పౌలుని కనుగొని, నాకంటే ఇతను యోగ్యుడు, ఇతనికి వరం ఉంది, ఇతనికి భారం ఉంది, ఇతన్ని దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు అని అతన్ని ముందు పెట్టేవాడు. ఫలితంగా ఏం జరిగింది? పని జరిగింది. ఇంకా ఏం జరిగింది? ఆత్మలు రక్షించబడ్డారు. ఇంకా ఏం జరిగింది? సంఘాలు కట్టబడ్డాయి. కాబట్టి ఇతరులతో మనం కలిసి పనిచేసేటప్పుడు వారి యోగ్యతను గుర్తించి, ఇక్కడ వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది, ఈ పని వాళ్ళు చేస్తే బాగుంటుంది, ఈ పని మీరు నడిపిస్తే బాగుంటుంది అని మనం చెప్పగలిగినప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటయ్యా అంటే, ఒకటి దేవుని పని జరగాలి, రెండవది సంఘం క్షేమాభివృద్ధి చెందాలి, మూడవది ఆత్మలు రక్షించబడాలి. ఎవరు చేస్తే ఏమైంది? ఎవరు చేస్తే ఏమైంది? ఎవరు కనపడితే ఏమైంది? కాబట్టి ప్రియమైన వారలారా, నేను ముగిస్తున్నాను. యోహాను గురించి మనం మాట్లాడుకున్నది ఏంటయ్యా అంటే, ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు.
అయితే ప్రారంభ దినాల్లో కోపం ఉంది, తొందరపాటు ఉంది, అలాగే ప్రధానత్వాన్ని కోరే శరీర తత్వం ఉంది. వాటన్నిటిని అధిగమించాడు, దాసుడుగా జీవించాడు, ఇతరులతో కలిసి ఇతరులను కలుపుకొని దేవుని పనిలో, దేవుని పరిచర్యలో అద్భుతంగా కొనసాగాడు. ప్రభు చిత్తం అయితే మిగిలిన విషయాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు వీలైతే రాసుకోండి, అవకాశం ఉంటే తర్వాత నేను చెప్తాను. మరొక మాట ఏంటయ్యా అంటే, ఇప్పుడేం చెప్పట్లేదు, వివరించట్లేదు, చెప్పేస్తున్నాను అంతే. మరొక మాట ఏంటయ్యా అంటే, ప్రేమ అపోస్తలుడు అయ్యాడు అతను. దేవుని ప్రేమ గురించి ఎక్కువగా వివరించాడు. పత్రికల్లో ప్రేమ 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 మనం చూస్తాం. ఆ తర్వాత 8వదిగా ప్రభు శిలువ దగ్గర ఉన్న ఒకే ఒక్కడు, శిష్యులందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ యోహాను ప్రభు శిలువ దగ్గరే ఉన్నాడు. యోహాను సువార్త 19:26. అలాగే 9వదిగా బాధ్యత గలవాడు. యేసు ప్రభు ఆయన తల్లి అయిన మరియను తనకు అప్పగిస్తే ఆమె మరణం వరకు ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు. యోహాను సువార్త 19:28. బాధ్యత గలవాడు. చివరిగా ప్రపంచానికి 5 పుస్తకాలను రాసి అందించాడు. యోహాను సువార్త, యోహాను 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న పుస్తకాలు ఇవి. ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న పుస్తకాలు ఇవి. ఒక అన్యుడు చదివితే యోహాను సువార్తని నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటాడు. ఒక విశ్వాసి చదివితే పత్రికల్ని ప్రేమతో నింపబడతాడు. ఒక విశ్వాసి ప్రకటన గ్రంథాన్ని చదివితే నిరీక్షణ కలుగుతుంది. అతను వెళ్ళిపోయాడు, కానీ ప్రపంచానికి ఒక ధననిధి ఏంటయ్యా అంటే పుస్తకాలను ఇచ్చి వెళ్ళాడు. కాబట్టి మీలో కొంతమందిని నేను కోరేది ఏంటంటే, పెద్దవారు చాలామంది ఉన్నారు, మీకు దేవుడు ఏదైనా తలంపులు ఇస్తే వాటిని మీరు కూడా రాసి భద్రపరిచి సమాజానికి అందించండి. నేను కూడా ఈ విషయంలో చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఈ మధ్య రీసెంట్గా యాకోబు పత్రిక కూడా రిలీజ్ చేశాం. ప్రభు చిత్తమైతే దేవుని ప్రణాళిక అనేటువంటి పుస్తకాన్ని కూడా త్వరలో అందుబాటులో తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రార్థన చేయండి. ఈ విధంగా మనం సమాజానికి, సంఘానికి ఉపయోగపడే పనులు చేస్తూ, ప్రభువుకు మహిమ తెస్తూ, ప్రభు చిత్తాన్ని జరిగిస్తూ ఈ భూమి మీద మనం జీవిద్దాం. మన శేష జీవితం ప్రభు మహిమ కోసం, ప్రభు ఘనత కోసం మనం ఉండాలి అని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చాలా సంగతులు మనం విన్నాం. దేవుని దాసుని మరుగుపరిచి మరి అనేక విషయాలు యోహాను గురించి చక్కని వర్తమానం విన్నాము. నేను దాన్ని రిపీట్ చేయడం లేదు, మరి విన్నాము గనక మరి యొక్క దేవుని తరపున అన్నగారికి ఒకరికి వందనాలు తెలియజేసుకొనొచ్చు. అనంతపురము ఆదినారాయణ అంకులు ప్రార్థన చేస్తారు. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మీకు స్తోత్రాలు నైనా. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయ కాలవేళ సమయంలో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మేమందరం నాయన ఇలాగు చేరి మీ యొక్క నాయన మడితండి విలువైన మాటలను వినడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. రంగపురి నుండి జోసెఫ్ గారిని మీద దాసులు నిలవబెట్టి నాయన మరితండి ఈ దినం మాతో మాట్లాడినందుకు వందనాలు. మరితండి యోహాను జీవితం నుంచి నాయన మరితండి మీకు ఎన్నో మరితండి సత్యాలు మాకు బయలుపరిచారు. దాసుడు నాయన మరితండి మరి ప్రభా ఎలాగా జీవించాడో ఆయన జీవితం చక్కగా మాకు వివరించబడింది. అయా అందరినీ కలుపుకొని తన సేవా జీవితంలో ముందుకు ఎలా సాగాడో నాయన మరితండి మీరు మాకు తెలియపరిచినందుకే మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. విన్నటువంటి మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని పదిలపరుచుకొని ఆ ప్రకారంగా జీవించడానికి కృప చేయండి. విన్నటువంటి మాటలు వ్యర్థం కాకుండా అయా మరి తండ్రి ఫలించినట్లు సహాయం దయచేయబడుకొని ప్రార్థిస్తున్నాం. సేవ చేసిన మీ దాసుని, వాక్యం అందించిన మీ దాసుని ఇంకా బలపరిచి స్థిరపరిచి మీ కృపలో వర్ధల చేయండి. సంఘాన్ని, కుటుంబాన్ని, సేవను విస్తరింపజేయమని అనుకొని ప్రార్థిస్తున్నాం. భారం వహించి చేస్తున్న బర్నబాస్ బ్రదర్ని బట్టి అయా మరి తండ్రి అదేవిధంగా నడిపించిన మీ దాసుడు మర్యాదాసు బ్రదర్ని బట్టి నీకు స్తోత్రాలు. యజ్దాస్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే నేను చేరి వచ్చిన మరి తండ్రి ప్రియులందరినీ బట్టి నీకు స్తోత్రాలు, స్వామి వందనాలు చెల్లిస్తున్నాం. దిన కార్యక్రమంలోకి వెళ్తుండగా దినమంతా మీరు మాతో ఉండండి.
మరి తండ్రి మీ నామ మహిమార్థమే మీ జీవించలాగా కృప చూపమని ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రాణ ప్రియుడు ఆమేన్. అందరికి వందనాలు. మరి చిన్న పరిచర్యలో పాల్గొనే భాగ్యమును మరి నడిపించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి సేవకులకు మరి బర్నబాస్ అన్న గారికి వందనాలు తెలియజేసుకున్నాను. మరి ఈ పరిచర్యలో ప్రతి ఒక్కరు పెద్దలు సహకరించి చక్కగా నడిపించిన విధానాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమయాన్ని మరి బర్నబాస్ అన్న గారికి అప్పగిస్తాను. వందనాలు. ఓవర్ టు వందనాలు.